వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా. దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, ధనియాలు, జీలకర్ర, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ మగ్లోకి తీసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూర అంతా వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూర అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ మగ్లో పౌడర్ చేసుకున్న దానిలోనే ఈ గోంగూర అంతా కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు ఆప్షనల్ ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి పచ్చడిలో ఊరిన ఉల్లిపాయలు నచ్చుతాయి కదా, అందుకని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఉల్లిపాయలు లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని దించేసుకోవటమే. వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని పక్కన ఉల్లిపాయ నంచుకొని తింటే అదిరిపోతుంది.